తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము సేయుమయ్యా నిన్ను ప్రార్థన చేసెదయేకదంత నావల పలిచేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆ జగన్మాత అనుగ్రహంతో శ్రీమద్దేవి భాగవతాన్ని మనం 44 భాగాలు పూర్తి చేసుకొని ఈ రోజున 45వ భాగం చివరి భాగం అనుకుంటున్నాను. బహుశా పూర్తవుతుంది. నిన్నటి రోజున మనం దేవతలకు ఆ జగన్మాత గుణపాఠం చెప్పినటువంటి వృత్తాంతం చెప్పుకున్నాం. అలాగే గాయత్రి మాత యొక్క మహిమ, దాన్ని తెలిపేటటువంటి గౌతమ మహర్షి యొక్క కథ చెప్పుకొని మణిద్వీప వర్ణన ప్రారంభం చేసుకున్నాం. నిన్న మనం మణిద్వీపంలో 18 ప్రాకారాల్లో 9 ప్రాకారాలు చూసుకుంటూ వెళ్ళాం. వెళ్ళి అలసిపోయి అక్కడ ఆగిపోయినాం. నిన్న 9వ ప్రాకారం దగ్గర విశ్రాంతికి ఆగాం. మరి ఈ రోజున ఆ మిగతా ప్రాకారాలు, ఆ ప్రాకారాల్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఇవాళ అమ్మవారి అనుగ్రహంతో పరిశీలన చేద్దాం. అలాగే శ్రద్ధాసక్తులతో వింటూ ఉన్నటువంటి తల్లులకు, తండ్రులకు అందరికి కూడా నమస్కారాలు. ఇప్పుడు మనం పుష్యరాగ ప్రాకారం గురించి చెప్పుకుంటున్నాం. అంటే 9వ ప్రాకారం. ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు ఉంటారు. దిక్పాలకులు ఎవరు? మొత్తం దిక్కులు ఎన్ని ఉన్నాయి మనకి? 8 దిక్కులు ఉన్నాయి కదా. అంటే 8 దిక్కులు ఉన్నాయి. అంటే 4 దిక్కులు, 4 మూలలు. ఒక్కొక్క దిక్కుకి ఒక పరిపాలకుడు ఉంటారు. వాళ్ళని దిక్పాలకులు అంటాం. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన దిక్పాలకులను ఆవాహనం చేస్తాం మంటపారాధన అనే పేరుతోటి. అలానే ప్రతి బ్రహ్మాండంలో కూడా ఉండేటటువంటి దిక్పాలకులకు ఇక్కడ ఉండేవాళ్ళు సమష్టి రూపాలు. అనేక కోట్ల బ్రహ్మాండ జనని అనే అమ్మవారికి పేరుంది కదా. కాబట్టి అనేక కోట్ల బ్రహ్మాండాలకి ఈ పరిపాలించే అష్టదిక్పాలకులు ఇక్కడే ఉంటారు. వాళ్ళ అంశాలతో వెళ్లి ఆయా గోళాలలో పోని ఆయా లోకాలలో వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేవి సమష్టి రూపాలు. సమిష్టి అనకూడదు, సమష్టి కరెక్ట్ పదం. తూర్పు దిక్కున ఉన్నతమైనటువంటి సౌధ శిఖరాలతోటి అమరావతి నగరం ఉంటుంది. అక్కడ దేవేంద్రుడు కొలువై ఉంటాడు. ఈ స్వర్గలోకంలో ఉండే భోగం కంటే ఇక్కడ భోగం 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఇంద్రలోకం ఉంది కదా, దానికంటే 1000 రెట్లు భోగాలు ఇక్కడ అమ్మవారి యొక్క 9వ ప్రాకారంలో ఉండేటటువంటి దేవేంద్రుడికి ఉంటాయి. ఇతడు సమష్టి శతనేత్రుడు, అంటే 100 కళ్ళు కలిగిన వాడని. ఈయన ఐరావతం అధిరోహించి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకొని దేవసైన్యం ఆయన వెంట వస్తూ ఉండగా విరాజిల్లుతూ ఉంటాడు.
అలాగే దేవ అంగనలు, అలాగే భార్య శచీదేవి, వాళ్ళందరూ కూడా ఈయన్ని నిరంతరం సేవిస్తూ ఉంటారు. తర్వాత ఆగ్నేయ కోణంలో అగ్నిదేవుడి యొక్క పట్టణం ఉంది. అందులో స్వాహాదేవి, స్వధాదేవి యుక్తుడై అగ్నిదేవుడు సమష్టి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అలాగే ఆయన యొక్క సైన్యగణం ఈయన్ని పరివేష్టించి ఉంటుంది. తర్వాత దక్షిణ దిక్కున యముడి యొక్క నగరం ఉంది. దీన్నే సంయమీపురం అంటారు. సంయమీపురం లేదా సంయమనీపురం. అక్కడ దండధరుడు అంటే యమధర్మరాజు, యమభటులు, చిత్రగుప్తుడు, యముడి యొక్క వాహనం మహిషం అన్నీ కూడా అక్కడ కనిపించాయి. తర్వాత నైరుతి కోణంలో రాక్షస గణంతో పరివేష్టి ఉన్నటువంటి నివృత్తి అనేటువంటి ఒక రాక్షసుడు నివసిస్తూ ఉంటాడు. ఇతడు ఖడ్గాన్ని ధరించి ఉంటాడు. పశ్చిమ దిక్కున పాశం ధరించినటువంటి వరుణుడు పెద్ద చాప వాహనం మీద ఎక్కి వారుని మధువు చక్కగా త్రాగి నిజశక్తి సమాయుక్తుడై అంటే భార్యతోటి, అలాగే ఆయన యొక్క పరివారంతో విహరిస్తూ ఉంటాడు అక్కడ. అలాగే వాయువ్య కోణంలో వాయులోకం ఉంది. అక్కడ వాయుదేవుడు ఉంటాడు. అక్కడ సంసిద్ధులైనటువంటి యోగులు ఇతడి యొక్క పరివారం. ఈయన మృగవాహనాన్ని ఎక్కి ఉంటాడు వాయుదేవుడు. అలాగే మరుద్గణములు అని ఉన్నాయి. మనం ఇంతకుముందు కథ కూడా వచ్చింది మనకి. అంటే దేవేంద్రుడు తన తల్లి అయినటువంటిది దితి గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపడం కోసం 7 ముక్కలు చేశాడని మనం కథ విన్నాం. మళ్లీ 7 ముక్కలు చొప్పున నరికితే 49 మంది ఉద్భవించారు. వాళ్ళనే మరుద్గణములు అంటారు. వీళ్ళందరూ వాయుదేవుడికి సహాయకారులుగా ఉంటారన్నమాట. అలాగే ఉత్తర దిక్కుల్లో యక్షలోకం ఉంది. అక్కడ యక్షరాజు అయినటువంటి కుబేరుడు ఈ దిక్కుకి అధిపతిగా ఉంటాడు. ఇక్కడ నవనిధులు ఉంటాయి. 9 రకాల నిధులు, శంఖము, పద్మము, మహాపద్మము ఇట్లాంటి పేరు కలిగినటువంటి నిధులు. వీటికి అధిపతి ఆయన. ఈయన పొట్ట పెద్దది, ధనానికి అధిపతి. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమాన్, మణికంధరుడు, మణిభూషణుడు, అలాగే మణిస్రగ్వి, మణికార్ముకధారి వీళ్ళంతా కూడా సేనాధిపతులు. ఎప్పుడు ఈయనకి చుట్టూతో ఉంటారు వాళ్ళు. అలాగే ఆయన యొక్క శక్తిని ధరించి ఉంటాడు అక్కడ. ఈశాన కోణంలో రుద్రలోకం ఉంది. ఇది మహత్తరమైంది. మహారుద్రుడు దీనికి అధిదేవత. ఇతడు కోపిష్టి. ఈయన కళ్ళు ప్రకాశిస్తూ ఉంటాయి. వీపు మీద ఎప్పుడు కూడా అమ్ముల పొదులు ఉంటాయి. అక్షయ తూణీరాలంటాం. ఎడమ చేతిలో నారి ఎక్కు పెట్టినటువంటి ధనస్సు ఉంటుంది. అలాగే భద్రకాళి ప్రముఖమైన మాతృకలతోటి పరివృతుడై ఈ రుద్రులకు సన్నిధిలో ఉంటుందామె. అలాగే గణాలు, వీరభద్రుడు ఈయనకి ప్రక్కనే ఉంటారు ఎప్పుడు కూడా. అలాగే భూతావాసుడు, మహేశుడు ఈ ఈశాన దిక్పతి పేరు కూడా ఈయనకి ఈశానుడే. ఈ దిక్కుకి అధిపతిని ఈశానుడు అంటాం. అలాగే ఈ అష్టదిక్పాలకులు ఉన్నారు అక్కడ. అది దాటి ఇంకా వెళితే ముందుకి అక్కడ పద్మరాగాలతోటి తయారు చేసినటువంటి ప్రాకారం ఉంటుంది. అది కుంకుమ కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. దీని ఎత్తు 10 యోజనాలు. ఈ రెండింటికి నడుమ నేల, చెట్లు, చేమలు సమస్తం
ఇందాకట్లాగే పద్మరాగాలతో ఉంటాయి ఆ చెట్లన్నీ. ఈ ప్రాకారంలో నానా విధమైనటువంటి ఆయుధాలు ధరించి 64 మంది వీరవనితలు ఉంటారు. వీళ్లలో ఎవరి లోకం వాళ్ళకుంటుంది, మళ్ళీ ఎవరి నాయకుడు వాళ్ళకుంటారు. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వాళ్ళ వాళ్ళ లోకాల్లో గుమిగూడి ఉంటారు. వీళ్ళంతా కూడా మహాశక్తికి కళాంశ రూపాలు. వాళ్ళ పేర్లు వింటే పుణ్యం, అందుకని వాళ్ళ పేర్లు కూడా చెప్తాను వినమంటున్నాడు. పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, మాయా, వసుంధర, త్రిలోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, స్వరూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, ఆరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యామాత, సతి, హంసి, మర్దిక, వజ్రికాపుర, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్దిని, లంబోష్టి, ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, అపర, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగ, అనంగమథన, అనంగ మేఖల, అనంగ కుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహురూప, శుచివ్రత, ఉదార, వాగీశ్వరి అనేటువంటి 64 నామాలతోటి ఆ మహాశక్తి యొక్క కళారూపాలు అక్కడ విలసిల్లుతూ ఉంటాయి. 64 అంటే చతుషష్ఠి సంస్కృతంలో. వీళ్ళందరూ కూడా జ్వాలామాలికలంటి నాలికలు సప్పరిస్తూ అగ్నులు వెళ్లగక్కుతూ ఉంటారు. సప్త సముద్రాలను తాగేస్తాం అంటుంటారు. సృష్టి అంతటిని సంహరిస్తాం, అగ్నిదేవుణ్ణి చప్పరించేస్తాం, వాయువుని స్తంభింపజేస్తాం, అఖిల జగత్తులను భక్షించేస్తాం అని అరుస్తూ అగ్నిగోళాల్లాంటి కళ్ళు మిటకరిస్తూ ధనస్సు బాణాలు ధరించి ఎల్లవేళలా యుద్ధం యుద్ధం అంటూ ఉరకలేస్తుంటారు. వీళ్ళు పళ్ళు పటపటలాడిస్తుంటే దిక్కులు చిల్లులు పడతాయి. వీళ్ళది పూర్తిగా రాగి రంగులో ఉంటుంది, జుట్టు రాగి తీగల్లాగా నెక్కబడుచుకుని ఉంటుంది. వీరిలో ఒక్కొక్కరికి 10 అక్షౌహిణీల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను నాశనం చేయగలదు. యుద్ధ సామాగ్రి అంతా కూడా ఈ కక్షలో నిలవ ఉంటుంది. గజాలకి అశ్వాలకి లెక్కే లేదు, ఎన్ని ఉంటాయో. అలా పద్మరాగ ప్రాకారం దాటిగానే గోమేధిక ప్రాకారం కనపడుతుంది. అది కూడా 10 యోజనాల ఎత్తుంటుంది. జపా కుసుమ కాంతుల్ని విరజిమ్ముతూ ఉంటుంది. ఈ కక్షలో నేల, నింగి, చెట్టు, పుట్ట, సమస్తమైన సామాగ్రి అంతా కూడా గోమేధికమయంగా ఉంటుంది. ఈ కక్షలో 32 మంది మహాదేవి శక్తులు నివాసం చేస్తుంటారు. వాళ్ళ దగ్గర భీషణమైన ఆయుధాలు ఉంటాయి. అలాగే వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలన్నీ కూడా గోమేధికాలతోటి నిర్మించబడి ఉంటాయి. నవరత్నాల్లో ఒకటి గోమేధికం. వీళ్లకు కూడా ప్రత్యేకమైన లోకాలు ఉన్నాయి. కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. ఎల్లవేళలా కయ్యానికి కాలు దూవుతుంటారు. వీళ్ళందరి ముఖాలు పిశాచాల్లాగా ఉంటాయి. ఆయుధాలు ధరించి తాండవం చేస్తూ కొట్టు కొట్టు, తన్ను తన్ను, కాల్చు అని అరుస్తుంటారట. వీళ్ళు ఎప్పుడు కూడా యుద్ధ ప్రియులు. ఒక్కొక్క శక్తి దగ్గర కూడా 10 అక్షౌహిణీల సైన్యం ఉంది వీళ్ళ దగ్గర కూడా. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను మట్టు పెట్టగలిగే శక్తి కలిగిన వాళ్ళు. వీళ్ళ పేర్లు కూడా చెబుతాను, వినేసేయి, పాపాలు నశిస్తాయి అన్నాడు. 32 మంది. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బుద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్ధిని, వికృతదండి,
ముండిని, సేందుఖండ, శిఖండిని, నిశుంభశుంభమధిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకర అర్ధశరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని. ఇవి 32 మంది పేర్లు. తర్వాత దేవి పరిచారకులు ఎక్కడ ఉంటారు వీళ్ళు? గోమేధిక ప్రాకారం గడిచిన తర్వాత వజ్రమయమైనటువంటి ప్రాకారం వస్తుంది. ఆ ప్రాకారానికి గోమేధిక ప్రాకారానికి మధ్య ఇది కూడా 10 యోజనాలు ఎత్తు ఉంటుంది. ఇవన్నీ కూడా వజ్రాలతో నిర్మించబడి ఉంటాయి. ఇక్కడ శ్రీ భువనేశ్వరి ఆ దేవి యొక్క పరిచారకులు ఉంటారు. ఇక్కడ అమ్మవారి పరిచారకులు, ఒక్కొక్క పరిచారక చేతి కింద 1,00,000 మంది దాసీ జనం ఉంటారు. వీళ్లే అమ్మవారికి దూతికలుగా ఉంటారు, అమ్మవారికి దూతలు. వీళ్ళ పేర్లు చెబుతాను విను, ఆనందపడు అన్నాడు. అనంగరూప, అనంగ మదన, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగ వేదన, అనంగ మేఖల. ఇవి 8 మంది దూతికలు, వాళ్ళ పేర్లు. వీళ్ళంతా సుందరీమణులే, సర్వకార్య నిపుణులు, ఏ కార్యమైనా సాధించడానికి తెలివితేటలు కలిగిన వాళ్ళు. వీళ్ళందరి దగ్గర వేత్రం ఉంటుంది, అంటే దండాలు, చర్నాకోల్ లాంటివి. వీళ్ళ నివాస సదనాలు ఈ ప్రకారంలో మనోహరంగా ఉంటాయి. కన్నులందుకు ఒక్కసారైనా సరే చూసి తీరాలి. తర్వాత వజ్రప్రాకారం దాటి వెళ్ళిన తర్వాత వైడూర్య ప్రాకారం ఉంటుంది. వైడూర్యం అంటాం, వైదూర్యం అనేది కూడా దానికి పాఠాంతరం ఉంది. వజ్ర వైదూర్యాలు అంటాం కదా, నవరత్నాల్లో ఇది కూడా ఒకటి. దీని ఎత్తు కూడా 10 యోజనాలే. ఇక్కడ ఉండేటువంటి బావులు, చెరువులు, అలాగే కాలవలు, వాటి గట్లు అన్నీ కూడా వైడూర్యమయాలే. వాటిలో ఇసుక కూడా వైడూర్యమయంగానే ఉంటుంది. ఈ కక్షలో 8 దిక్కుల అష్టమాతృకల యొక్క మహాసౌధాలు ఉంటాయి. అంటే 8 మంది మాతృకా దేవతలు. వీరు ప్రతి బ్రహ్మాండ మాతృకల సమష్టి రూపాలు. ఇందాక చెప్పుకున్నాం మనం, ప్రతి బ్రహ్మాండంలో ఉంటారు ఈ అష్టమాతృకలు. వాళ్ళందరినీ కలిపిన రూపం ఇది. ఇక్కడ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు. ఈ మణిద్వీపంలో వాళ్ళు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ. వీళ్లతో పాటు 8వ ఆమె మహాలక్ష్మి యొక్క మాతృక. అంటే మహాలక్ష్మితో కలిపితే 8 మంది. మహాలక్ష్మి కాకుంటే సప్తమాతృకలు. అంటే బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి, మహేశ్వరుడి శక్తి మాహేశ్వరి, కుమారస్వామి శక్తి కౌమారి, విష్ణుమూర్తి శక్తి వైష్ణవి, అలాగే వరాహమూర్తి యొక్క శక్తి వారాహి, ఇంద్రుడి యొక్క శక్తి ఇంద్రాణి, అలాగే చాముండ. వీళ్ళు 8 మంది. ఇక్కడ 1,000 ఏనుగులు, 1,000 గుర్రాలు, 1,000 పల్లకీలు. 1,000 అంటే అనేక అని అర్థం చేసుకోవాలి సంస్కృతంలో. అలాగే హంసలు, సింహాలు, మయూరం, గరుడ పక్షులు, వృషభాలు, అలాగే వాటిని పూంచిన రథాలు 1,000 కోట్ల సంఖ్యలో ఉంటాయి. అలాగే ఇక్కడ ఎప్పుడు ఆ రథాల మీద జెండాలు రెపరెపలాడుతూ ఉంటాయి. అంటే రథం మీద ఉండేదాన్ని రథకేతనం అంటాం. అలాగే ఇక్కడ 1,000 విమానాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి. తర్వాత షోడశ దళ పద్మం, 16 శక్తులు ఉంటాయి ఇక్కడ. షోడశం అంటే 16. ఈ వైదూర్య ప్రాకారం కనుక దాటితే ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. ఈ కక్షలో మధ్య భాగం అంతా కూడా ఇంద్రనీలమణి మయంగా ఉంటుంది. ఇక్కడ తటాకంలో ఒక్క పద్మం ఉంటుంది. అది చాలా యోజనాలు విస్తరించి ఉంటుంది. ఆ పద్మం దానికి 16 రేకులు ఉంటాయి. అలాగే ఇది సుదర్శన చక్రంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ పద్మం.
ఇందులో 16 శక్తులు 16 సౌధాలు ఉన్నాయి. అంటే 16 శక్తులు ఉన్నారు, వాళ్ళకి 16 పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో, అన్ని సౌందర్యాలతో, అన్ని సమృద్ధితో తొలతూగుతుంటాయి ఈ యొక్క సౌధాలు. సౌధము అంటే భవనము. ఈ 16 శక్తుల పేర్లు ఏమిటాయా అంటే కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉష, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. ఇవి వీళ్ళ పేర్లు. 16 మంది, 16 శక్తులు. వీళ్ళంతా కూడా నీలమేఘ ఛాయలో ఉంటారు, కత్తులు ధరించి ఉంటారు. అలాగే ఇక్కడ వేట కుక్కలు కూడా ఉంటాయి. వీళ్ళు యుద్ధ ప్రియులు. వీళ్ళంతా కూడా జగన్మాతకు సేనాధిపతులు, మహిళా సేనాధిపతులు. అందరూ మహిళలే అక్కడ. దేవీ శక్తిని ఆవాహింపజేసుకుని వీళ్ళు సమస్త బ్రహ్మాండాలను క్షోభ పెడుతూ ఉంటారు. వీళ్ళు నానాశక్తి సమన్వితలు. వీళ్ళ పరాక్రమం వర్ణించాలంటే 1000 శిరస్సులున్నా, 1000 నాల్కలున్నా, 1000 నాలుకలు కాదు 2000 నాలుకలు ఉంటాయి ఆదిశేషుడికి. నాలుక 2గా చీలుంటాయి కదా, ఆదిశేషుడు వర్ణించలేడు. తర్వాత ఈ ఇంద్రనీల ప్రాకారాన్ని దాటి వెళితే అక్కడ ముత్యాల ప్రాకారం ఉంటుంది. దీని ఎత్తు కూడా 10 యోజనాలు. ఇక్కడ అష్టదళ పద్మం ఉంటుంది, 8 దళాలతో ఉంటుంది. దీనిలో అష్టమంత్రులు ఉంటారు, 8 మంది మంత్రులు అమ్మవారికి. వీళ్ళంతా కూడా దేవికి పండితులు, సర్వకార్య నిర్వహణా దక్షులు, అలాగే స్వామి కార్య పరాయణులు. అంటే అమ్మవారి కార్యం నెరవేర్చాలని ఎప్పుడు రెడీగా ఉంటారు. అలాగే అతి సుందరాకారులు, నానాశక్తి సమన్వితలు. వీళ్ళంతా ఉన్న ప్రతి ప్రాణికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని జ్ఞానశక్తితోటి ప్రతి క్షణము తెలుసుకుంటూ ఉంటారు వీళ్ళు 8 మంది అమ్మవారి యొక్క మంత్రులు. మంత్రుల పనేంటి? సమస్త లోకాల్లో జరిగే విషయాలన్నీ రాజుగారికి నివేదించాలి. ఇక్కడ అమ్మవారికి నివేదిస్తారు వాళ్ళు. వీళ్ళ పేర్లు అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. ఇవి వాళ్ళ 8 మంది పేర్లు. వీళ్ళంతా ఎర్రటి రంగులో ఉంటారు. వీళ్ళు పాశము, అంకుశము, వరదహస్తం, అభయహస్తాలు ధరించి ఉంటారు. వీళ్ళు ప్రపంచ వార్తలను ఎప్పటికప్పుడు ఆ మహేశ్వరికి తెలియజేస్తూ ఉంటారు. తర్వాత ఈ ముక్తా ప్రాకారం అంటే ముక్తాకార ప్రాకారం అంటే ముత్యాలు. ఇది దాటితే మరకత మణులతో ఉన్నటువంటి ప్రాకారం ఉంటుంది. ఈ లోకం, ఈ ప్రాంతం నానాభోగ సమన్వితం. ఈ కక్షలో మధ్యభూమి ఉండేటటువంటి ఇళ్లన్నీ కూడా సమస్తం మరకతమయాలుగా ఉంటాయి. ఇక్కడ 6 కోణాలతోటి ఒక పద్మం ఉంటుంది. దాంట్లో పూర్వకోణం అంటే తూర్పు వైపున ఉండే కోణంలో గాయత్రీ సహితుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఉంటాడు. ఆయన చేతిలో కుండిక, అక్షమాల, అభయహస్తం, దండధరుడే నివాసం చేస్తుంటాడు అక్కడ. గాయత్రీదేవి కూడా ఇలానే ధరించి ఉంటుంది చేతుల్లో. అలాగే 4 వేదాలు, సకల శాస్త్రాలు, స్మృతులు, పురాణాలు రూపాలు ధరించి ఇక్కడ సేవ చేస్తూ ఉంటాయి. అలాగే నైరుతి కోణంలో శంఖచక్ర గదా పద్మాలు ధరించి సావిత్రి, విష్ణుమూర్తి కలిసి అక్కడ ఉంటారు. వీళ్ళ యొక్క సకల రూపాలు అక్కడే ఉంటాయి. తర్వాత వాయువ్య కోణంలో పరశువు, అక్షమాల, వరద అభయహస్తాలతోటి
సరస్వతి మహారుద్రులు ఇక్కడ ఉంటారు. ఈ వాయువ్య కోణంలో వరద అభయహస్తాలతోటి సరస్వతీదేవి మహారుద్రుడు ఉంటారు. అలాగే 64 ఆగమాలు అన్నీ కూడా రూపం ధరించి ఇక్కడ సేవిస్తూ ఉంటాయి. ఆగ్నేయ కోణంలో మహాలక్ష్మి కుబేరులు ఉంటారు. అలాగే వారుణ మహాకోణంలో అంటే పశ్చిమం వైపు పాశ అంకుశ ధనుర్బాణాలను ధరించి రతి మన్మధులు ఉంటారు. అలాగే ఈశాన్య కోణంలో పుష్టి విఘ్నేశ్వరుడు వీళ్ళిద్దరూ ఉంటారు. పాశము అంకుశము ధరించి ఉంటారు. అలాగే గణేశ విభూతులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. జనమేజయ, ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే బ్రహ్మాదులకు సమష్టి రూపాలు వీళ్ళందరూ. జగదీశ్వరిని సేవిస్తూ ఉంటారు ఎప్పుడు వీళ్ళు. తరువాత ఈ మరకత ప్రాకారం దాటిన తర్వాత ప్రవాళ ప్రాకారం ఉంటుంది. ప్రవాళం అంటే పగడం. దీని ఎత్తు కూడా 10 యోజనాలు, కుంకుమ వర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఈ కక్షలో ఉండేవన్నీ కూడా అన్నీ కూడా ప్రవాళమయాలుగా ఉంటాయి. ఇక్కడ పంచభూతాల స్వామినులు ఉంటారు. పంచభూతాలకి స్వామినులు అంటే అధిష్టాత దేవతలు. వాళ్ళు హృలేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్ఛుష్మ వాళ్ళ పేర్లు అవి. వీళ్ళు కూడా పాశము, అంకుశము, వరదహస్తం, అభయహస్తం ఉంటారు ధరించి. అమితమైన ఆభరణాలు ధరించి ఉంటారు. వీళ్ళ వేషాలు చూస్తే దేవీ సమానంగా ఉంటాయి. అలాగే నవ యవ్వనంతో ఉంటారు వీళ్ళంతా. అది దాటితే నవరత్న ప్రాకారం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఒక్కొక్క రత్నంతో ఉంటే ఇక్కడ 9 రత్నాలు కలిపినటువంటి వాటితోటి ఈ ప్రాకారం ఉంటుంది, నవరత్నాలు. ఇది మహాప్రాకారం. బహుయోజనాల ఎత్తుంటుంది. ఇది 10 యోజనాలు కాదు, అనేక యోజనాలు ఎత్తుంటుంది. ఈ కక్షలో అంతా కూడా అన్ని నవరత్నమయాలే. ఇక్కడ ఆమ్నాయ దేవి బృందం ఉంటుంది. ఆమ్నాయం అంటే వేదం. మహాదేవి అవతారాలన్నీ ఉండేది కూడా ఇక్కడే. అలాగే సర్వదేవి సమూహం, కోటి సూర్య ప్రభలు విరజిమ్ముతూ ఉంటుంది ఇక్కడ. అలాగే సప్తకోటి మహామంత్రాల యొక్క అధిష్టాన దేవతలంతా ఇక్కడ ఉంటారు. 7 కోట్ల మంత్రాలున్నాయని. ఆ 7 కోట్ల మంత్రాలకు అధిష్టాన దేవతలు ఉంటారు కదా, వాళ్ళంతా రూపాలు ధరించి ఇక్కడ ఉంటారు. ఈ 18వ ప్రాకారం గనక దాటి ఇంకా లోపలికి వెళితే అక్కడ చింతామణి గృహం ఉంటుంది. ఇది అమ్మవారు ఉండే చోట. చింతామణి గృహం అంటారు దీన్ని. అంటే అందులో ఉండే వస్తువులు మాత్రమే చింతామణిమయాలు. స్తంభాలు వేల సంఖ్యలో ఉంటాయి అక్కడ. అవన్నీ కూడా సూర్యకాంత, చంద్రకాంత, విద్యుత్కాంత మణులతోటి నిర్మించబడి ఉంటాయి. అందుకని వీటి కాంతులు తలతల మెరిసిపోతూ ఉంటుంది. ఆ కాంతి ఎక్కువగా ఉండటం వల్ల ఆ లోపల ఉన్న ఏ వస్తువు ఒక పట్టాన కంటికి కనపడదు. అంటే మామూలు మాంసనేత్రం దాన్ని చూడలేదని. అంత కాంతి ఉంటే మనం కూడా చూడలేంగా. మనం కూడా చూడండి, మధ్యాహ్నం పూట సూర్యుడి వైపు చూసామనుకోండి, కళ్ళు ఏమైతే మనకి బైర్లు గమ్ముతాయి కాసేపు. అట్లా ఆ చింతామణి గృహంలో శ్రీమాత ఎలా ఉంది జనమేజయ? అదేనయ్యా దేవి యొక్క సదనం. 1000 స్తంభాల మంటపాలు 4 ఉంటాయి అక్కడ. ఒకటి శృంగార మండపం, రెండోది ముక్తి మండపం, మూడోది జ్ఞాన మండపం, 4వది ఏకాంత మండపం. అవి వాటి పేర్లు. కాంతిలో అవన్నీ కూడా కోటి సూర్యులతో సమానంగా ఉంటాయి.
ఆ శుభమైన మండపాలకు చుట్టూ కాశ్మీర వనం ఉంది, మల్లికా వనం ఉంది. ఇవన్నీ పూల తోటలు అన్నమాట. కాశ్మీర పుష్పాలని చూసే వాటిని గులాబీలు అనుకోవచ్చు మనం. మల్లికావనం, కుందవనం అంటే జాజి పూలు. అవి వీటిల్లో అసంఖ్యాకమైనటువంటి కస్తూరి మృగాలు ఉంటాయి. వాటి శరీరం నుంచి వచ్చేటటువంటి ఆ పరిమళ ద్రవ్యాన్ని భగవంతుడి యొక్క సేవకు వాడతారు. తిరుపతిలో వాడుతుంటారు. ఎందుకని? అవి మృగ మదాన్ని స్రవిస్తూ ఉంటాయి, దాన్ని గ్రహిస్తారన్నమాట. మంచి పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. అక్కడే ఒక పెద్ద సరోవరం ఉంది, దాని నిండా అమృతం ఉంటుంది. దానికి రత్నాలతో నిర్మించినటువంటి మెట్లు ఉంటాయి. అందులో ఒక మహాపద్మవనం ఉంది. ఆ పద్మాల మీద ముసురుకునే గండు తుమ్మెదలు, వాటి ఝంకారాలు, అలాగనే ఆ సరోవరంలో ఉండే హంసలు, కారండాది జలపక్షుల బృందాలు, వాటి యొక్క కలకూజితాలు అంటే అవి చేసే శబ్దాలు, అరుపులు దిక్కులన్నిటికీ వ్యాపించి ఉంటాయి ఆ యొక్క అరుపులు. అలాగే అక్కడ ఉండేటువంటి సుమధురమైనటువంటి ఆ పద్మాల నుంచి వచ్చే పరిమళం కూడా అన్ని దిక్కులకి, దశ దిక్కులకి వ్యాపించి ఉంటుంది. ఈ వనాల యొక్క పరిమళంలో ఆ మణిద్వీపం అంతా కూడా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. మనం వింటుంటేనే మనకి ఆనందం కలుగుతుంది. అలాంటి చోటకు వెళ్ళాలి అని మనం కోరుకోవాలి. ఎలా వెళ్ళగలుగుతాం? జగన్మాతని యొక్క మహామంత్రాన్ని నిత్యం అదే పనిగా స్మరించినటువంటి వాడు ఆ లోకానికి వెళ్ళగలుగుతాడు. దాంట్లో ఎక్కడ అనుమానం లేదు. అలాగే శృంగార మండపంలో ఆ జగదంబిక వివిధ సంగీత గానాలు ఆలకిస్తూ ఉంటుంది. ఆ శృంగార మండపంలో మొట్టమొదటిది అదే కదా. మరి ముక్తి మండపంలో తపస్సులు చేసిన వాళ్ళకి, దేవి యొక్క ఆరాధన చేసినటువంటి వాళ్ళకి, యోగులకి ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది ఆ మండపంలో ఉండి. మరి మూడవ మండపం ఉందే జ్ఞాన మండపం. అక్కడ మహాత్ములందరికీ జ్ఞానోపదేశం చేస్తుంటుంది. త్రిమూర్తులకు కూడా జ్ఞానోపదేశం చేస్తుంది ఆ తల్లి. నాలుగవది ఉంది ఏకాంత మండపం. అక్కడ ఏం చేస్తుందో తెలుసా అమ్మ? తనకు మంత్రులు ఉన్నారు కదా 8 మంది, వాళ్ళందరితో కలిసి నిత్యము ఈ సర్వ జగత్తులను రక్షించాలి అనేటువంటి సమాలోచనలు జరుపుతుంటుందమ్మ. జనమేజయ చింతామణి గృహంలో 10 సోపానాలతోటి ఒక మంచం ఉంటుంది. మంచకం అంటే మంచం అనుకోండి, ఒక పర్యంకం. శక్తి తత్వాలు 10 సోపానాలుగా ఉంటాయి. దానికి 10 మెట్లుగా. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు 4 దానికి కోళ్లుగా ఉంటారు. 4 కోళ్లు. బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు. దాని మీద ఒక ఫలకం ఉంటుంది కదా, ఒక చెక్క, అది సదాశివుడు. దాని మీద భువనేశ్వరుడు మహాదేవుడు విరాజిల్లుతూ ఉంటాడు. ఆ మహాదేవియే విలాసార్థం 2గా అయిందని తెలుసు కదా నీకు. ఒకటి పురుష రూపం, ఒకటి స్త్రీ రూపం. తానే 2 అయింది. సృష్టికి ఆదిలో ఇతడే అర్థాంగ మహేశ్వరుడు. కందర్పుడి యొక్క దర్పాన్ని నశింపజేసినవాడు. కందర్పుడు అంటే మన్మథుడు. 3వ కంటితో భస్మం చేశాడు కదా. అలాగే 1,000,000 మన్మథుల సుందరాకారుడు. 5 ముఖాలతో ఉంటాడు. ప్రతి ముఖానికి 3 కళ్ళుంటాయి. మణిభూషణాలు ధరించి ఉంటాడు. పరశువు ఒక చేతిలో హరిణం లేడి, మరొక చేతిలో వరదహస్తం, మరొక చేతిలో అభయహస్తం. ఎప్పుడు చూసినా 16 ఏళ్ల పడుచువాళ్లాగా ఉంటాడు. ఈయనే మహాసర్వేశ్వరుడు. 1,000,000 సూర్యుల కాంతితోటి మెరిసిపోతూ ఉంటాడు. మరి రంగు శుద్ధ స్ఫటిక సంకాశుడు అంటే తెల్లటి రంగులో ఉంటాడు శివుడు. ఈ భువనేశ్వరుడి వామాంకంలో అంటే ఎడమవైపు తొడ మీద ఈ భువనేశ్వరి కూర్చొని ఉంటుంది తల్లి.
నవరత్న గణాకీర్ణ కాంచీదామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ వైదూర్యాంగదభూషణ. ఆ తల్లి ఎలా ఉంటుంది? అమ్మవారి అలంకారాలు చెప్తున్నాడు. 9 రకాలైనటువంటి రత్నాలు పొదిగినటువంటి వడ్డాణం పెట్టుకుంటుంది అమ్మ. కాంచీదామము అంటే వడ్డాణం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.